రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. అల్పపీడనం ప్రభావంతో 2-3 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఇక ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మారుమూల గ్రామాల్లో వరద ఉధృతికి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వాగులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఈ ప్రభావంతో రాష్ట్రంలో 2-3 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్ జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. మిగతా అన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. కొమరంభీం జిల్లాలో వాగు ఉధృతికి గర్భిణీలు ఇబ్బంది పడ్డారు. సిరిపుర్టి మండలం హుడికిల్ గ్రామ సమీపంలోని వాగుకు భారీగా వరద వస్తోంది. లో లెవెల్ వంతెనపై నుంచి వరద ప్రవహిస్తోంది. హుడికిల్ గ్రామానికి చెందిన 3 గర్భిణీలను హాస్పిటల్కు తీసుకెళ్లాల్సి ఉండగా వారికి ఆటోపై ఎక్కించి జాగ్రత్తగా వాగు దాటించారు వైద్య సిబ్బంది. ఆదిలాబాద్ జిల్లాలో ఓ ఆటో వాగులో కొట్టుకుపోయింది. ఇంద్రవెల్లి మండలం సట్వాస్ గ్రామ సమీపంలో వాగు దాటేందుకు ప్రయత్నించగా ఆటో కొట్టుకుపోయింది. ఆటోలో ప్రయాణిస్తున్న 8 మందిని రక్షించారు స్థానికులు. భారీ వర్షంతో సట్వాస్ గ్రామ శివారు వాగుకు వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో మండల ప్రజలను అలర్ట్ చేశారు అధికారులు. బోరస్ మండలంలో భారీ వర్షానికి గిమ్మవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో గిమ్మ, కోరాట గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అటు ఇంద్రవెల్లి మండలంలో కూడా వర్షం పడింది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత నది పరువళ్లు తొక్కుతోంది. పుష్కర్ ఘాట్ మెట్లపై నుంచి వరద ప్రవహిస్తోంది. అటు సిరిపుర్టి దగ్గర వార్ధా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వెంకట్రావుపేట బ్రిడ్జిని తాకుతూ ప్రవహిస్తోంది. దీంతో మహారాష్ట్ర, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిపివేశారు పోలీసులు. వరద పెరగడంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా, గోదావరి ప్రాజెక్టులకు వరద కంటిన్యూ అవుతోంది. దీంతో ప్రాజెక్టుల గేట్లెత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.